హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్ అర్హతతో డేటా ఎంట్రీ జాబ్ మీరు ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫోన్లోనే చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే జనవరి 29వ తేదీ అయితే నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్కి ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మీరు అప్లై చేసుకుంటే చాలు, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జాబ్ రోల్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్ అన్నమాట. డేటా ఎంట్రీ జాబ్ చేయాల్సి ఉంటుంది. పైన డేటా ఉంటుంది, మీరు కింద దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీన్నే డేటా ఎంట్రీ జాబ్ అని అంటారు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే బయోడేటా పంపించాల్సి ఉంటుంది. మీ రెజ్యూమ్ కూడా పంపించాల్సి ఉంటుంది. మీకు అవగాహన ఉండాలన్నమాట డేటా ఎంట్రీ మీద. ఓకేనా. కింద జాబ్ డిస్క్రిప్షన్స్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్, మేక్ యువర్ ఓన్ అవర్స్ అండ్ బీ యువర్ ఓన్ బాస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ విత్ ఆన్లైన్ డేటా ఆఫ్ వర్క్. అంటే మీరు చక్కగా ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు. అలాగే అన్లిమిటెడ్గా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. నో టైమ్ రిస్ట్రిక్షన్స్, నో టార్గెట్స్, నో స్ట్రెస్, వర్క్ ఎనీ టైమ్ యూ వాంట్, వర్క్ ఫ్రమ్ సిస్టమ్ ఆర్ ఆండ్రాయిడ్ మొబైల్. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు, ఎలాంటి టార్గెట్స్ అనేటివి ఉండవు, మీకు స్ట్రెస్ కూడా ఉండదు. మీకు మీ ఇష్టం వచ్చిన టైంలో అయితే వర్క్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు మీ ఫోన్లోనే జాబ్ చేసుకోవచ్చు. డైలీ పేమెంట్స్ విల్ బీ ట్రాన్స్ఫర్డ్ డైరెక్ట్లీ టు యువర్ బ్యాంక్ అకౌంట్. డైలీ 1 or 2 hours వర్క్ ఈజ్ లుకింగ్. డైలీ పేమెంట్స్ అనేటివి మీకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడతాయి. డైలీ 1 గంట లేదా 2 గంటలు మీరు వర్క్ చేసిన విధానం బట్టి మీకు పేమెంట్ అయితే చేస్తారన్నమాట. నీడ్ ఏ బేసిక్ కంప్యూటర్ మొబైల్ నాలెడ్జ్. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అలాగే మొబైల్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. మీరు డైలీ ఎంతైనా చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ అప్లై నౌ అని బటన్ ఉంది కదా, అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత మీ ఫుల్ నేమ్, తర్వాత మీ జీమెయిల్ ఐడి, అలాగే మీ మొబైల్ నంబరు, ఇప్పుడున్న సిటీ పేరు, మీకు క్వాలిఫికేషన్ ఎంత, జాబ్ రోల్ ఏం రెజ్యూమ్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. థ్యాంక్ యూ.